all of you, welcome back to my channel. So రాఖీ అయితే వచ్చేస్తుంది కదా, అందుకని నేను ఇంట్లో రాఖీస్ చేద్దామని అయితే ఒక చిన్న థాట్ వచ్చింది అనమాట. సో ఇది వచ్చేటప్పటికి గ్లిటర్ పేపర్ ఉంటుంది కదండి, సో అది దానికి ఫుల్గా గ్లూ పెట్టేశాను. లాస్ట్ టైము బ్యాంగిల్స్ చేసాం కదా, థ్రెడ్ బ్యాంగిల్స్, సో దాంట్లో కుందన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో వాటితోనే ఇలా మంచిగా రౌండ్వి తీసేసుకొని ఫుల్గా అటాచ్ చేశాను అనమాట. ఫస్ట్ ఒక సర్కిల్, అంటే డిజైన్ ఏంటి అనేది లేదు, జస్ట్ అలా పెట్టుకుంటే ఏది సెట్ అవుతే అది అన్నట్టుగా అయితే స్టార్ట్ చేశానండి. దాని తర్వాత ఇవి ఆరెంజ్వి కూడా ఉన్నాయి నా దగ్గర కుందన్స్. సో ఆరెంజ్వి కూడా మన స్టోన్స్ అనేవి మంచిగా అతికించేసాను. ఇవి అతికించిన తర్వాత ఇంకొక సెట్ ఆఫ్ ఆరెంజ్ అతికించాలా లేకపోతే అవి గోల్డ్ అతికించాలా అని కొంచెం డౌట్ ఉండే, కాకపోతే గోల్డ్ పెడితే కొంచెం మంచి డిజైన్ లాగా అనిపించింది. సో అలా అని చెప్పేసి అయితే ఇంకెలా పెట్టాను అనమాట. సో ఈ గ్లిటర్ షీట్ ఏంటి అంటే మనకి కింద మంచి కలర్ పింక్ రెడ్ ఉంటే అలా మంచిగా కనిపిస్తుంది కదా, సో అలా సో ఇలా అయితే వచ్చేసింది. దీన్ని మంచిగా మనం కొంచెం మంచిగా ట్రిమ్గా కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత నా దగ్గర ఉన్న కొంచెం సిల్క్ థ్రెడ్ ఉండే అండి, సో సిల్క్ థ్రెడ్ ఒకటి అండ్ ఇంకోటి రెడ్ సిల్క్ థ్రెడ్, ఇదేంటంటే మల్టీ కలర్ థ్రెడ్ ఉన్నాయి అనమాట. సో అవి రెండు మంచిగా అలా పెట్టేసి అయితే మంచిగా రాఖీని అక్కడ స్టిక్ చేసేది అనమాట. సో హ్యాపీ టు డూ దిస్, అంటే ఇంట్లో మనం చేసి కట్టిన రాఖీ చాలా బాగా అనిపిస్తుంది కదా, సో ఒక DIY కూడా చేసినట్టు అనిపించింది అనమాట. సో హౌ డూ యూ లైక్ మై రాఖీ? లెట్ మీ నో ఇన్ మై కమెంట్ సెక్షన్. And thanks for watching the video, and it's a very short video. And take care of you guys. Happy Raksha Bandhan and take care of you. Bye bye.